హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ నేవీ అనమాట. ఎస్ఎస్సి ఆఫీసర్స్ 250 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 14 సెప్టెంబర్ 2024 స్టార్ట్ అయింది. ఇంకా 29 సెప్టెంబర్ 2024 ఇస్ లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, మనకి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్కి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీనికి ఫీజు అయితే లేదు ఎవరికి కూడా. ఇంకా వేకెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఇక్కడ మనకి లింక్స్ కూడా ఉన్నాయన్నమాట. అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ లింక్స్. ఇంకా మీరు గతంలో కనుక దీంట్లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక జాయిన్ ఇండియన్ నేవీలో డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ ఫిల్అవుట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఈ విధంగా డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. లేకపోతే మొదట సైన్ అప్ అయితే అవ్వాలి. ఈ విధంగా జాయిన్ ఇండియన్ navi.gov.in రావాలి. ఇక్కడ కరస్పాండెన్స్ స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, మీ యొక్క డొమిసైల్ స్టేట్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. అందులో తెలంగాణను ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి సేవ్ అని బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అంటే మీకు కనుక గతంలో మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ బై సెట్టింగ్ అప్ అన్ అకౌంట్ యూ కెన్ అప్లై టు జాయిన్ ఇండియన్ నేవీ. ఇక రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. లేదు మీరు గతంలో రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ పాస్వర్డ్, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి మనం డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీరు రిజిస్టర్డ్ విత్ ఆధార్ వర్చువల్ ఐడి, లేదంటే రిజిస్టర్డ్ వితౌట్ ఆధార్ అని ఉందన్నమాట. మీరు ఆధార్తో అవ్వచ్చు, లేదంటే వితౌట్ ఆధార్తో అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఆధార్ వర్చువల్ ఐడి నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ యొక్క కన్సెంట్ ఏదైతే ఉందో టిక్ ఆన్ చేయాలన్నమాట. అంటే మీకు తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆధార్లో ఉన్నటువంటి దాంతో అయితే డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. అది టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఆధార్ కాకుండా అదర్ కార్డ్స్ అయితే ఓటర్ ఐడి ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఏదైనా పర్వాలేదు అనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని యొక్క నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే, సపోజ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే దాని నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే మీరు ఆ యొక్క మొబైల్ నెంబర్కి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి నెక్స్ట్ ఫామ్ అనమాట. పర్సనల్ డీటెయిల్స్ ఫామ్లో మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఏమో. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యొక్క సర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, లేదంటే మీ యొక్క మదర్ నేమ్ ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చారో అది ఇక్కడ కనపడుతుంది, చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్, మంత్, తర్వాత డే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో పర్మనెంట్గా రిసైడ్ అయి ఉన్నారో అదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా, సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ ఆటోమేటిక్గా ఉంది. ఇక్కడ మనకి సింగిల్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది అనమాట. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీకు విజిబుల్ మోల్స్ ఎక్కడైతే ఉన్నాయో యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఆ యొక్క మోల్స్ రెండైతే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా. అట్లాగే ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ నో అనమాట. అలాగే డూ యూ హ్యావ్ పాన్ కార్డు ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. అలాగే ఓటర్ ఐడి ఉంటే ఎస్, లేకపోతే నో. పాస్పోర్ట్ ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. రేషన్ కార్డు ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీరు హైయెస్ట్గా ఏ క్వాలిఫికేషన్, బీఈ, బీటెక్, బీఏనా, బీకామా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకొని దాని ప్రకారం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఎడిషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏదైనా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ కానీ ఏదైనా లాజిస్టిక్స్లో అలాగా పీజీ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ కోసం మనకి ఇక్కడ 6 to 20 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. 6 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడ మనం సెకండ్ కన్ఫర్మ్ చేయాలి. ఈ బాక్స్లో ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మనం
ఇక్కడ ఐ అగ్రీ అనాలన్నమాట. ఐ అగ్రీ టు సబ్స్క్రైబ్ టు అలర్ట్స్ ఫర్ ఎంట్రీ ఓపెనింగ్స్ టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఈ రెండు నెక్స్ట్ సేవ్ అయితే మీరు చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది. ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి వచ్చింది. మన ఈమెయిల్ ఐడికి అయితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇఫ్ నాట్ వెరిఫైడ్ విత్ ఇన్ 24 hours, మనం అయితే ఆ ఈమెయిల్కి వచ్చినటువంటి లింక్ని అయితే వెరిఫై అయితే చేయాలి విత్ ఇన్ 24 hours. లేకపోతే కనుక అది అయితే డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మన ఈమెయిల్ ఐడికి అయితే లింక్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం వెరిఫై చేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం లాగిన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ లాగిన్ ఉంది. ఇక్కడైతే మనకి కరస్పాండెన్స్ స్టేట్ అయితే అడుగుతున్నది, అదైతే ఇచ్చాము. ఇక్కడ మనం అయితే క్యాప్చర్ ఎంటర్ చేసాము, సేవ్ అన్నాము. నెక్స్ట్ మనకి ఇలాగైతే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చాము, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాము, క్యాప్చర్ ఇచ్చాము. ఇక్కడైతే మనం లాగిన్ అయితే అవుతున్నాము. ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డ్ రైట్ సైడ్ టాప్లో మై డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యూజర్ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని మరి రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చినవన్నీ వస్తాయి అనమాట. చెక్ చేసుకోవాలి, ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ కిందకి రావాలి, ఇక్కడ క్యాప్చర్ ఇస్తారు, ఈ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అనాలి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది అనమాట. యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ పర్టికులర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ గతంలో కనుక ఇచ్చి ఉంటే. అలాగే ఇక్కడ కమ్యూనికేషన్ పర్టికులర్స్ అప్డేట్ వెరిఫై ఆధార్ అనమాట. కంపల్సరీగా అన్నీ చేసుకోవాలి. ఇక కరెంట్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దీనికి అప్లై చేయాలంటే దీని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కరెంట్ ఆపర్చునిటీస్ అని ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి ఎస్ఎస్సికి సంబంధించిన లింక్ అయితే ఇచ్చారు. 29th ఇది లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ అప్లై నవ్ అనే లింక్ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఆ యొక్క ప్రొఫైల్ కనుక మీకు ఆ యొక్క ఏజ్ లిమిట్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఈ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఇక్కడ కనపడుతుంది మీకు, కరెంట్ ఆపర్చునిటీస్. లేకపోతే ఉండదన్నమాట. మీకు కనుక ఇక్కడ ఈ అప్లై బటన్ కనుక రాకపోతే మీరు ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి మీ యొక్క ఏజ్ లిమిట్ అవన్నీ కూడా కానీ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకుని సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు మోర్ దాన్ 1 బ్రాంచ్ క్యాడర్కి అయితే మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా కూడా ఇక్కడ డూప్లికేట్ అప్లికేషన్స్ అయితే మనం సబ్మిట్ అయితే చేయకూడదు. సో మనం డూప్లికేట్ అప్లికేషన్స్ కనుక సబ్మిట్ చేస్తే ఒక సెలక్షన్ ప్రాసెస్ నుంచి మిమ్మల్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇవన్నీ మనం చదువుకుందాం అని చెప్పేసి టిక్ ఆన్ అయితే చేయాలి, ఈ 3 కూడాను. నెక్స్ట్ అప్లై నవ్ అనే ఒక బటన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో పర్సనల్ పర్టికులర్స్ అయితే ఎంటర్ చేయమంటున్నారు. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ ఒకటి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వచ్చి డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు, ఎక్కడ స్థిర నివాసం ఉంటున్నారు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇది డొమిసైల్ అనేది ఇండియన్ నేవీకి కానీ ఆర్మీకి కానీ ఇంకా డిఫెన్స్కి సంబంధించి జాగ్రత్తగా అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా మీకు 12 digit ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా మీకు పాన్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. అలాగే ఇక్కడ ఓటర్ ఐడి ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, ఇంకా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, మీకు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఎస్ పెట్టేసి నెంబర్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. లేని వాటికి నో పెట్టుకుంటూ పోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఎడ్యుకేషన్ పర్టికులర్స్ ట్యాబ్ అనమాట. ఫస్ట్ అయితే అయిపోయింది, గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్టికులర్స్కి సంబంధించి ఇక్కడ ఎంట్రీ నేమ్స్ అయితే ఇస్తున్నారు. ఎస్ఎస్సి ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి మేల్ ఫీమేల్, అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి మేల్ ఫీమేల్, అలాగే ఫిజిక్స్ ఎడ్యుకేషన్లో ఫిజిక్స్ అనమాట, మ్యాథ్స్ కెమిస్ట్రీ, అలాగే ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మేల్ ఫీమేల్. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. బీఈ బీటెక్ బీకామ్ బీఎస్సీ బిఎస్ అలాగే బీసీ ఎల్ఎల్బి బీపీఈడి బిఏ బీబీఏ అలా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే దీనికి సంబంధించినటువంటిది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
మీరు దేంట్లో అయితే డిగ్రీ చేశారు క్వాలిఫికేషన్ ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ ప్రకారం హైయెస్ట్ స్ట్రీమ్ అనమాట, మీరు ఏ బ్రాంచ్లో అయితే ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది చేశారో ఇక్కడ అన్నీ అయితే ఉంటాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఇక్కడకి వచ్చేసరి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా కంప్లీటెడ్ ఫైనల్ అంటే ఫైనల్ కంప్లీట్ అయిపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీరు కనుక ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక లాస్ట్ ఇయర్లో ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా మార్క్స్ అవైలబుల్ సిజిపిఎల్ సిస్టంలో ఉందా, ఇంకా కూడా పర్సంటేజ్ సిస్టంలో ఉందా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సిజిపిఏ ఇస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. అంటే 5 సెమిస్టర్స్ వరకు ఆ యొక్క పర్సంటేజ్, లేకపోతే కనుక ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏదైనా ఉంటే కనుక 7 సెమిస్టర్స్ వరకు ఆ యొక్క సిజిపిఏ, లేదంటే పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి క్యాండిడేట్ టైప్ రెగ్యులర్, డిప్లొమానా, ఇంటిగ్రేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రెగ్యులర్ డైరెక్ట్ రెగ్యులర్ అయితే ఇంటర్మీడియట్, అలాగా ఇది రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు మీరు డిగ్రీ చేసిండే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిప్లొమా తర్వాత డిగ్రీ అలాగా చేసింటే కనుక ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 5 సెమిస్టర్స్ వరకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇంకా టోటల్గా మొత్తం మీద మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అనమాట ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ನಲ್ಲಿ 2 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. డిగ్రీ మీరు ఏ యూనివర్సిటీలో చేశారో, ఏ కాలేజీలో చదువుకున్నారో ఎంటర్ చేసుకోవాలన్నమాట. మార్క్స్ మెమోస్ దగ్గర పెట్టుకొని కాలేజీ స్టేట్ ఏ స్టేట్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది అనేది ఆ యొక్క కాలేజీ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ అనమాట, లేదంటే డిప్లొమాకి సంబంధించిన మార్క్ షీట్ పీడిఎఫ్లో 1 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ లేకపోతే సిజిపిఏ సిస్టమా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీ సిజిపిఏ సిస్టమ్ ఉంటే కనుక ఆ సిజిపిఏని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. కన్వర్ట్ యువర్ సిజిపిఏ టు మార్క్స్ అండ్ దెన్ ఎంటర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. కన్వర్షన్ ఆ యొక్క డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. 1 MB వరకు అనమాట పీడిఎఫ్లో. మార్క్స్ తీసుకుంటే కనుక డైరెక్ట్గా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ అనమాట ఇక్కడ మొత్తం మీద అగ్రిగేట్ అనమాట, మొత్తం మీద అగ్రిగేట్ 2 ఇయర్స్ మీద మీ టోటల్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి అనమాట. మీరు చేసినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ ప్రకారం ఇక్కడ టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకేదైనా ఇక్కడ లేని సబ్జెక్ట్ ఏదైనా మీరు ఇక్కడ దీనిని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట, ఏదో ఒకటి మీరు ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకో టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ రోడ్ని మీరు డిలీట్ కావాలని చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఆప్షనల్. మీకు ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ 3 ఆప్షన్స్ మనం అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి అగ్రిగేట్ కోసం అనమాట. ఆ యొక్క పర్సంటేజ్ కోసం ఇక్కడ ఏం సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికోసం ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్ షీట్ నెంబరు లేదంటే రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ ఇంటర్మీడియట్కి స్టేట్ అనమాట, ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ బోర్డులో చదువుకున్నారు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ సిజిపిఏ సిస్టమా, సిజిపిఏ ఉంటే కనుక కన్వర్ట్ యువర్ సిజిపిఏ టు మార్క్స్ అండ్ దాన్ని ఎంటర్ అని చెప్పి చెప్తున్నారు. 10th క్లాస్ కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. మార్క్స్ అయితే డైరెక్ట్గా టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మార్క్ షీట్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏ స్టేట్ చదువుకున్నారు 10th క్లాస్, బోర్డు ఏంటి, ఇంకా కూడాను 10th క్లాస్ మార్క్ షీట్ అయితే 1 MB వరకు ఇక్కడ పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఇక్కడ మనకి పాసింగ్ సర్టిఫికెట్ అనమాట, 10th క్లాస్కి సంబంధించి ఇదైతే మార్క్ షీట్, ఇక్కడైతే సర్టిఫికెట్ 1 MB వరకు పీడిఎఫ్లో. ఫ్రెండ్స్ కొంతమందికి అయితే ఈ మార్క్ షీట్ ఈ సర్టిఫికెట్ 2 కలిపి ఉంటాయి అనమాట కొన్ని బోర్డ్స్లో. అలాగైతే కనుక ఉంటే అటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక మార్క్ షీట్ 2 times అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్ షీట్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అదే సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే 10th టోటల్ ఇంగ్లీష్ మార్క్స్ మొత్తం ఎన్ని మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే
చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మిలిటరీ రికార్డ్ ట్యాబ్ అనమాట. ఇక్కడ డూ యూ హ్యావ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బిఫోర్, మీరు ముందు కనుక గతంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి కనుక ఆ యొక్క డ్యూటీస్ నుంచి కనుక డిశ్చార్జ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎన్రోల్డ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బిఫోర్, మీరు గతంలో కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్లో కనుక ఎన్రోల్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బికి, మీరు గతంలో కనుక ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ అది ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్స్, ఇంకా టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. మీకు కనుక పిఏబిటి అంటే పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ కనుక మీరు గతంలో కనుక ఫెయిల్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీకు కనుక కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ సిపిఎల్ అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సిపిఎల్ హోల్డర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. 2 MB వరకు అన్నమాట. క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక మర్చెంట్ నేవీ పర్సనల్ కనుక అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దాని యొక్క నేవీ పర్సన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా డూ యూ హ్యావ్ ఏషియన్ క్యాడెట్ కోర్ప్స్ ఎన్సిసి కనుక మీకు సర్టిఫికేట్ ఉంటే అది ఆర్మీలో ఉందా, నేవీలో ఉందా, ఎయిర్ ఫోర్స్లో ఉందా, వింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేడ్ అంటే ఏనా, బీనా, సీనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా నేమ్ ఆఫ్ ఎన్సిసి యూనిట్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ కంప్లీట్ అడ్రస్, స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అనమాట, మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా డిస్ట్రిక్ట్, స్టేట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది, ఇదైతే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మిస్లేనియస్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ జాబ్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారానే ఎలాగో తెలిసిందనేది, సోషల్ మీడియా అనేది. ఇంకా కూడా మీకు ఈ నేవీలోకి జాయిన్ అవడానికి మిమ్మల్ని ఏదైతే మోటివేట్ చేసిందో దాని గురించి అడుగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ చేశారా, లేకపోతే ఇక్కడ నేవీ యాడ్స్, ఇంకా కూడా దేని నుంచి అని చెప్పేసి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కిందకి రావాలి. డూ యూ నో, మీకు కనుక స్విమ్మింగ్ కనుక వచ్చి ఉంటే ఎస్ పెట్టే, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రికార్డ్ పర్పస్ అనమాట. అండ్ విల్ హ్యావ్ నో రోల్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్. ఇదైతే మిస్లేనియస్ డీటెయిల్స్ అనేది జస్ట్ ఫర్ రికార్డ్ పర్పస్ కోసం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇవన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఏదంటే ఇవన్నీ పార్ట్ కాదనమాట, భాగం కాదు. సో మీకు కనుక స్విమ్మింగ్ వస్తే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు జాబ్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఎంప్లాయిడ్ పర్సన్, మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ కనుక మీరు ఎంప్లాయిడ్ అంటే జాబ్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. పెడితే కనుక ఇక్కడ ఎస్ పెడితే కనుక కంపెనీ నేమ్, ఇంకా కూడా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, సపోజ్ ఇక్కడ 1 అలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఎంటర్ చేస్తే కానీ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. ఇంకా అపాయింట్మెంట్ లెటర్స్ కానీ, జాయినింగ్ లెటర్స్ కానీ, పే స్లిప్స్ కానీ ఏవో ఒకటి ఉండాలి. నో పెడితే అవసరం లేదనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఇది అప్లోడ్స్ సెక్షన్ అనమాట. డాక్యుమెంట్స్ నాట్ రీడబుల్ ఫర్ ఎనీ రీజన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. మీరు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కానీ ఇంకా కూడాను అవి అయితే మీరు అప్లోడ్ చేయకూడదు అనమాట. చక్కగా మనకి ఓపెన్ అయ్యేటటువంటి ఫార్మేట్లో ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్, అలాగే ఇక్కడ బీటెక్ డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్, ఆల్ సెమిస్టర్స్ ఉన్నటువంటిది ఒకటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా డొమిసైల్ అంటే స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ ప్రూఫ్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నా, పర్మనెంట్ రెసిడెంట్, ఆ యొక్క స్టేట్ రెసిడెంట్ ప్రూఫ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకేదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేసుకోవాలి. యాడ్ మోర్ అంటే ఇంకా కూడా మీకు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది, అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ స్టెప్లో మనకి ఒక ఎంట్రీ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్, ఆ స్కీమ్స్కి సంబంధించినటువంటి 7 ప్రయారిటీస్ అయితే ఇచ్చారనమాట. మీరు మొదట దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు.
ఇక్కడ పైన అయితే లిస్ట్ అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు మీరు. ఎస్ఎస్సికి సంబంధించి ఇంజనీరింగ్, ఇందాక చెప్తే ఎలక్ట్రికల్, ఫిజిక్స్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్ ఎలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. దాని ప్రకారం మీరు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఆ యొక్క ఆప్షన్స్ అయితే ఇలాగా ఇచ్చుకుంటూ మీరు వెళ్ళొచ్చు. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దానికి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలాగ 7 అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏదో ఒక దానికి లేకపోతే రెండింటికి ఆప్షన్ ఇచ్చుకొని మిగతా వద్దనుకుంటే మీరు నన్ను పెట్టుకోవచ్చు అనమాట, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకదానికే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే ఒకటి ఇచ్చేసి మిగతా వాటిన్నిటికీ నన్ను అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ అయితే సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే మీకు కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అన్ని ప్రయారిటీస్ అయితే ఇచ్చుకోవచ్చు. లేదంటే ఒకదానికైనా ఇచ్చుకోవచ్చు, మిగతా వాటికి నన్ను పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్న వాటికి మాత్రమే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ ఒక మనకి నోట్ అయితే వచ్చింది. సో మనం ఓకే అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి అన్ని ట్యాబ్స్ ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ దీని క్లిక్ చేసి అవి ఏదైనా మోడిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు. లేదంటే అన్ని పని కనుక మనకి ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, సబ్మిట్ అప్లికేషన్, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ అప్లికేషన్ ఆర్ యూ షూర్ సబ్మిట్ అప్లికేషన్ యూ కెనాట్ ఎడిట్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వస్తుంది. మనం కనుక సబ్మిట్ చేస్తే కనుక మనం మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మనం ఒకసారి ప్రీవ్యూ చెక్ చేసుకోవచ్చు. కనుక మనం సబ్మిట్ అయితే చేయొచ్చు. ఎస్ అయితే అన్నాము. ప్రాసెస్ అయితే అవుతున్నది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సేవ్డ్ సక్సెస్ఫుల్, యువర్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ సోన్స్ అని వచ్చింది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్, యూ కెన్ యూస్ దిస్ నెంబర్ టు ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తున్నది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.